మండలిలో ప్రోటోకాల్ వివాదం మొదలైంది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభోత్సవాలకు మండలి చైర్మన్ కి ఆహ్వానం లేకపోవడం దారుణమన్నారు బొత్స. అసెంబ్లీ నిర్వహించే పలు కార్యక్రమాలకి మండలి చైర్మన్ ను విస్మరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో చూస్తామన్నారు మంత్రి అచ్చెన్న. స్పీకర్ నిర్ణయం మేరకే ఆహ్వానాలు ఉంటాయని అచ్చెన్నాయుడు అన్నారు. ఆహ్వానాల కోసం కూడా ఒక కమిటీ ఉంటుందని చెప్పారు. మంత్రి అచ్చెన్న ప్రకటన తర్వాత కూడా రగడ కొనసాగింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి కాసేపు వాయిదా పడింది. ఉంది దీనికి అధ్యక్ష కమిటీ కూడా ఉంది. అధ్యక్ష కమిటీ కూడా ఉంది. తెలిసి అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ గాని శాసన మండలి గాని ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు. అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంత మన ప్రాంగణంలో ఈ ప్రాంగణం అంటే శాసనసభ శాసన మండలి ప్రాంగణం ఇదంతా కూడా. ఇక్కడ ఏ జరిగినా రెండింటికి బాధ్యత వహించి ఉంటుంది. నేను అలాగే ఓపెనింగ్ చేశారు సార్, ఇక్కడ ప్రారంభం చేశారు గౌరవ మా అసెంబ్లీ స్పీకర్ గారు అయ్యన పాత్ర గారు. చాలా సంతోషం సార్ చేయడం. కానీ దాంట్లో వారితో పాటు నారాయణ గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ పాటు డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు గారు, చైర్మన్ గారికి ఇన్విటేషన్ కానీ పేరు కానీ ఏమి. మొన్న తిరుపతిలో కాన్ఫరెన్స్ జరిగింది సార్, మహిళా సభ జరిగింది. ఇంటర్నేషనల్ పార్లమెంటరీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద జరిగింది సార్. లోక్సభ స్పీకర్ గారు కూడా వచ్చారు సార్. ఇగో సార్ అందులో చైర్మన్ గారు ఎక్కడ కూడా లేదు. మళ్ళీ చూడండి సార్ అధ్యక్ష, నేను పంపిస్తాను చూడండి సార్. డిప్యూటీ చైర్మన్ గారిది మళ్ళీ ఉంది, కానీ చైర్మన్ గారిది ఎక్కడ లేదు. దీనికి సంబంధించిన మంత్రిని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రమ్మను సార్. లెజిస్లేటివ్ మినిస్టర్ లేకపోతే లీడర్ నన్ను చెప్పారు కదా సార్, నిన్న చెప్పారు కదా సార్, హౌస్కి వచ్చి లీడర్ అని చెప్పారు కదా సార్. రమ్మను సార్, ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్. ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలక్షన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష ప్యానల్ స్పీకర్ కాదు సార్, ప్యానల్ చైర్మన్ కాదు. ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను. ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబరు, చైర్మన్గా మీకు కూడా తెలుసు. శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్గా ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం.